అంటున్నారు ఒక సందర్భంలో ఆవేదంతో అతను అంటున్న మాటలు. ముప్పనగాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు కొప్పరమైనచో కపము పుట్టుక నిండిన వేళ బాంధవులు గప్పిన వేళ కలుగునో నీ స్మరణ కలుగకుండునో నాటికిప్పుడు తప్పక చేతు నీ భజన దాసరథి కరుణాపయోనిధి కరుణాపయోనిధి. ఏమంటున్నారు రామదాసు ఇక్కడ? రామదాసులు వారు అంటున్నారు, స్వామి ముప్పనగాల కింకరులు ముంగిట వచ్చిన వేళ, ముప్పనగాల మృత్యు చేరువుకొచ్చినప్పుడు, అవునా, ముప్పనగాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు కొప్పరమైనచో, అవునా, రోగాలు నన్ను బట్టి పీడిస్తున్నాయి. ఆ చివరలో రాని రోగాలన్నీ, బ్రతికినంతకాలము చూడలేని రోగాలు ఆ చివరిలో చుట్టుమట్టేస్తున్నాయి. అవన్నీ వచ్చేస్తున్నాయి. కాలు తీస్తే కాలు రాదు, చెయ్యి తీస్తే చెయ్యి రాదు, ఊపు రాడదు. ముప్పనగాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు కొప్పరమైనచో కపము పుట్టుక నిండిన వేళ ఊపిరాడనివ్వదు. అవునా, కపము కుత్తిక నిండిన వేళ బాంధవులు కప్పిన వేళ. ఎదరే ఉన్నారు బంధువులందరూ, కానీ కనిపించవు, కళ్ళు కనిపించవు, చెవులు వినబడవు, ముక్కు వాసన పీల్చలేదు, నోరు ఏమి కూడా త్రాగలేదు, స్పర్శించలేదు. కనుక ఆ టైంలో నేను రామా అనగల్లా? అనలేను తండ్రి. ఎలా అంటూ ఆవేదనతో చింతించాడు రామదాసు. దీనికి కారణం ఏమిటంటారు అంటే, గీతావాక్యాన్ని అతను చవి చూశాడు ఆ మహాత్ముడు రామదాసు. ఏమిటి గీతావాక్యం? అంత్యకాలే చుమమేవ స్మరణముక్త కలేబరం అంటే ఏమిటి? అంత్యకాలేచ, ఆ చివర కాలములో, ఆ మృత్యువాసన్నమైన సమయంలో, ఒక క్షణములో ఊపురు, మన ఒక్క శ్వాస అదే అంతరించిపోయే సమయంలో ఎవరు నన్ను స్మరిస్తారో వారు నా వద్దకే చేరుకుంటారు. అంటే ఇప్పుడు అన్నదంతా ఇప్పుడు అంటే సరిపోదా అంటే లేదు. ఆ వాక్యానికి అర్థం కాదు. నువ్వు ఇప్పుడు ఎంత రోజంతా అన్నా ప్రయోజనము లేదు. ఆ చివరలో అనాలి. ఆ చివరలో అనాలంటే ఇందా మనం అనుకున్నాం నవవిధ భక్తులు. ఆ నవవిధ భక్తులు కూడా ఆ చివరలో అనే దృష్టి దానికి లేదు. దేనికి ఉంది? అనన్య భక్తికి ఒక్కదానికే ఉంది. అనన్య భక్తి కావాలి. కనుక రామదాసుడు వారికి ఆ విషయం తెలియక ఆ చివరి కాలంలో నేను ఎట్లాగంటాను అన్నాడు. అలాగే నరసింహస్వామి శతకమనందు కూడా ఇదే విధమైనటువంటి ఆవేదన వ్యక్తమవుతుంది. అని ఏమంటాడు? బ్రతికిన నాలు నీ భజను తప్పనుగా మరణ కాలమునందు మరుతునేమో ఆ వేళ యమదూతలు ఆగ్రహంబున వచ్చి నా ప్రాణముల్ పెకలించి పట్టినప్పుడు కపవాచ కవిత్యముల్ కపవాచ పైత్యముల్ గొప్పగా బరచేత గంపముద్వంబునే కుమిలినప్పుడు నారాయణాయనుచు నా జివ్వతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిప్పుడు భక్తి నీ నామమిదిగో భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంకార నరసింహ దురిత దూరా. కావున నారాయణ ఆ చివరలో అనగలుగుతానా? ఎలా అనాలి? నీవా చివరంటేనే కానీ నీ దగ్గరికి చేర్చుకోను అని నీ ఒక్కారిస్తున్నావే, మరి ఎట్లా తండ్రి? బ్రతికిన నాను నా కాళ్ళు చేతులు నా కళ్ళు ఏం పోయినా పర్వాలేదు నీ నామాన్ని జపించగలను. భార్య బిడ్డలు తల్లి తండ్రి అందరూ అంతరించిపోయినా నేను బాధపడను, నీ నామాన్ని విడిచిపెట్టలేను. కానీ ఆ చివరిగా నేను అలాగే నాది. అర్జునుడు వాడు అడుగుతున్నారు. గర్భగీత సమయమందు అర్జునుడు వాడు అడిగారు, ఆ సమయమందు నేను ఎట్లాగా అనగలుగుతాను తండ్రి
అవునా? దాని మార్గము చెప్పండి, మార్గాన్ని చూపించండి. ప్రయత్నిస్తాను, సమర్పణ ఉంటే తప్పనిసరి సాధిస్తాను. నాయన అర్జున, అంత్యకాలంలో నన్ను స్మరించాలంటే ఒక సాధన ఉంది. ఏమిటది ఆ సాధన అనగా? ఏమిటది? అంసా విద్యామృతే, అంసా విద్యామృతే లోకే నాస్తి నిత్యత్వ సాధనం. అంస విద్య అన్నది ఒకటి ఉంది నాయన. అంస ఏం చేస్తుంది? అంస సామాన్యంగా మన భౌతికంగా చూసుకుంటే అంస ఏం చేస్తుంది ఆయన? అంసా విద్యామృతే లోకే నాస్తి నిత్యత్వ సాధనం అంటే ఏమిటి అర్థం? ఈ అంస విద్య అన్నది అవునా, నిత్యము నామాన్ని, దైవనామాన్ని జపించగలిగే ఆ శక్తి ఉన్నటువంటిది ఈ అంస విద్య. ఈ అంస విద్య అనన్యాచింతో ఏ జనా పరిపాస్తే అలా చేయగలరు. సర్వకాల సర్వావస్థలు కూడా ఈ అంస విద్య నేర్చుకున్న వారు ఏ రకమైన పరిస్థితుల్లో ఉన్నా, వన ఊపిరి జారిపోతున్నా సరే ఆ దైవనామాన్ని విడిచిపెట్టరు. అంత గొప్పది ఈ విద్య, ఈ అంస విద్య. అయితే అంస అంటే ఏమిటి? భౌతికంగా మనం చూస్తున్న అంసకుండే గొప్పతనం ఏమిటంటే, అది మీరు పాలుని తీయండి, దానికి తెలియకుండా నీళ్ళని పెట్టండి, ఆ రెండింటిని తొలిపేయండి, శుభ్రంగా తొలిపేసి ఆ నీళ్ళను దాని దగ్గర పెడితే అది ఏం చేస్తుంది? ఆ నీళ్ళు ఎన్నైతే మీరు పెట్టారో విత్ డ్రాప్ కూడా తీసుకోకుండా, ఒక్క డ్రాప్ కూడా తీసుకోకుండా ఆ నీళ్ళని విసర్జించి ఎన్ని పాలైతే పెట్టారో అన్ని పాలే తీసుకుంటుంది. పాలు అనగా మనం ఆధ్యాత్మిక భాషలో పరమని అంటారు. పరం అంటే పరలోకం, పరము. అలాగా ఈ అంశం ఏమిటంటే, ఇప్పుడు నేను చెప్పే అంశ ఈ విద్యలో, ఈ పరమార్థిక విద్యలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే, ఇది మాయలో మనం తిరుగాడుతుంటాం. ఉదయం లేచింది మొదలు రాత్రి కూడా పడుకునేటప్పుడు కూడా మాయలోనే తిరిగాడుతుంటాం. దాన్ని ఎరుక అనొచ్చు, మాయ అనొచ్చు. అందులోనే తిరుగాడుతూ ఉంటాం. ఏ రకమైనటువంటి మినహాయింపు లేదు. ఆ తిరిగాడేటప్పుడు ఈ విద్య నేర్చుకున్నటువంటి మహాత్ములు ఈ విద్యని ప్రయోగించుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఈ అంశ అనే విద్య మనం ఏ మాయలో తిరుగుతున్నాం, మాయలంతా కూడా తునీకరించేసి తోసేసి పైకి నెట్టేసి మనల్ని పరమార్థికం వైపే నడిపిస్తూ ఉంటుంది ఈ అంశ విద్య. అంత గొప్పది ఈ అంశ విద్య. కనుకని ఆంజనేయ స్వామి వారు ఈ అంశ విద్యను అభ్యసించారు రామచంద్ర ప్రభుల వారి దగ్గర. కావున ఇందాక భక్తులు కూడా ఇదే ఆవేదనతో ఆ మాట అంటున్నారు. కనుక ఇది సామాన్యమైనది కాదు. పలుకగరానిది నోటను వెలయంగా ఎట్టి ఎడలన విడరానిది పో, వెలయంగా ఎట్టి ఎడలన విడరానిది పో, తెలిసిన అతి సులభంబకు ఇలా తారక మంత్రమనగా నెస్సగునేవో మనసా. అది నోటితో మాట్లాడేది కాదు. ఇందాక బాహ్య భక్తుల్లాగా ఏమంటే ఒక గంట గడియో రోజు చేకంగా చేసి వదిలేసేది కాదు. సర్వకాల సర్వవస్తులకు ఉందా ఆ భగవంతుని స్మరించాలి. ఏ పనులు చేస్తున్నా స్మరించే శక్తి ఈ అంశ విద్యకు ఉంది. ఈ అంశ విద్యని ఆ రోజు ఆ ఉద్ధవుడు, అర్జునుడు వారు ఇలాంటి వారిని అభ్యసించి ఆ అంశ విద్య ద్వారా ఈ తారక మంత్రం యొక్క పరమార్థికాన్ని తెలుసుకున్నారు. శాస్త్ర సమ్మతముగా చూస్తే పార్వతీదేవి ఈ తారక మంత్రాన్ని పొందడానికి 2 జన్మలు ఎత్తిందని శాస్త్రం చెబుతుంది. అంటే త్రిమూర్తులు సైతం ఈ తారక మంత్రం, ఈ అంశ విద్య కోసం, ఈ అనన్య భక్తి కోసం ఎంతో శ్రమించి త్రిమూర్తులు కూడా, ఒక్కోటి దేవతల్లో ఉన్నటువంటి వారు, సప్తరుషులు, ఇటువంటి వారు కూడా దీన్ని పొంది తరించినటువంటి వారే. కావున అనన్య భక్తి ఇంత మనం అనుకున్నటువంటి బాహ్య భక్తులతో కలిసినటువంటిది కాదు. ఇది గురుదేవుని కృపా కటాక్షముల చేత మనకు ఎప్పుడైతే సిద్ధించిందో ఈ అనన్య భక్తిని, అవునా, మనం ఈ అనన్య భక్తి తెలియకపోవడం వల్లనే, తెలియకనే అంటాను, మనం ఈ రకమైనటువంటి బాహ్య భక్తుల్లో మునిగి తేలవలసి వస్తుంది. అయితే బాహ్య భక్తులు మంచివి కాదంటే మంచివి కాదని నేను అన్నాను. మంచిదే, ప్రాథమికంగా కావాలి. కానీ ఆ బాహ్య భక్తికి కావాల్సింది ఏమిటి? కాలం, శుచి, శుభ్రత, ఇవన్నీ కావాలి. కాలం ఎక్కడి నుంచి తెస్తావు? ఉదయం లేస్తేనే ఈ బాహ్య భక్తులు ఉన్నప్పుడు ఉదయం లేస్తే క్యారేజ్ పట్టుకొని ఏదో కట్టుకొని ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, ఆ సమయానికి వెళ్ళిపోవాలి. ఈ రోజుల్లో ఇప్పుడు ఎన్నాళ్ళు లేదు కూడా, ఇప్పుడు పంచింగ్లు వచ్చేసి కార్డులు పంచింగ్, కరెక్ట్ టైం పంచింగ్ చేయాలి, లేదంటే చాలా ప్రమాదంతో కూడుతుంది.
కనుక బాహ్య భక్తిలో కూర్చొని యజ్ఞాలు యాగాదుల్లోనో ధ్యానాదుల్లోనో పూజల్లోనో లేదా షోడశోపర పూజల్లోనో ఎంతలోనో ఉన్నారనుకోండి, ఎట్లాగా? వాడికి బాహ్య భక్తికి ఇంకోటి శుచత్వం అంటే బాహ్య శుచి కావాలి, అంతర్శుచి కాదు. దీనికి అంతర్శుచి కావాలి. అనన్య భక్తికి అంతర్శుచి కావాలి, అనగా మనసు శుద్ధంగా ఉండాలి. దీనినే వేమనారులు వారు ఓ పద్యంలో చెప్తాడు, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచరణేల, బాండ శుద్ధి లేని పాకమేల, విశ్వదాభిరామ వినురవేమా. కనుక చిత్తము శుద్ధి కావాలి, అవునా? బాహ్య శుద్ధినే చూస్తున్నాం, చిత్తం అంతర్శుద్ధి కావాలి. చిత్తం అనగా అంతర్శుద్ధి. అంతర్శుద్ధి ఉంటేనే తారక మంత్రాన్ని మనం సర్వకాల సర్వావస్థలందు చేయగలుగుతాం. అనన్యా చింతయంతో ఏ జనా పరిపాస్తే, ఏ జనులు నన్ను అలాగ ఉపాసిస్తారో, అనన్యా చింతయంతో ఏ జనా పరిపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను. అతను ఏ కులమా, ఏ మతమా, ఏ జాత, పొడుగున్నాడా, పొట్టున్నాడా, ధనవంతుడా, పేదవాడా, అవునా, ఇవేవి నాకు సంబంధం లేదు. ఎవరు అనన్య చింతయంతో అనన్యమైనటువంటి సర్వకాల సర్వస్సులను నన్నే సర్వలక్ష్యముగా ఎంచుకొని ఆరాధిస్తున్నారు. అట్టి వారి యోగక్షేమ, యోగమనగా కలయిక, అంటే ఎవరితో కలయిక? భగవంతుడితో కలయిక, అనగా యోగం అనగా యోగం. కనుక వారిని నా చెంతను చేర్చుకోవడానికి నేనే వారికి కావలసిన ఉపాయాన్ని నేను అందిస్తాను. ఏదో రూపేణా వచ్చి వారికి నేను ఆ రకమైనటువంటి ఉపాయం నేను అందిస్తాను, అవునా? తేషాం నిత్యాభియుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం త్వమేన మాముపయంతితే. నేనే ఉపాయం చెప్తాను వారికి అని భగవంతుడు మనకి గీతాచార్యులు వారు చెప్తూ చెప్పడం జరిగింది గీతలో. కనుక అటువంటి అనన్య భక్తిని తెలుసుకొని ముందుకు జరగాలి. బాహ్య భక్తి నుండి కాస్త ముందుకి నవవేద భక్తుల్లో ఏదో భక్తి తీసుకొని అలా వెళ్తూ అక్కడితో ఆగిపోకూడదు. చూడండి, విద్యార్థులు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4 ఎట్లాగైతే వాడు ఆ విద్యలో వెళ్తున్నారు, మనం కూడా ఈ భక్తిలో ఒకరోజు ముందుకు వెళ్తూ ఉండాలి. భక్తిలో భగవంతుని చేరుకోవాలంటే ఇది చక్కటైనటువంటి మార్గం. ఈ అనన్య భక్తిలో మీరు ఎప్పుడైతే చేరారో ఒక్క విషయం సూటిగా చెప్తాను, భగవంతుని యొక్క దృష్టి మీ మీద పడ్డాదనమాటే. 100% భగవంతుని యొక్క దృష్టి మీపై పడుతుంది. కనుక మీరు అలా చేయడం వల్ల మీరు సామాన్యంగా ఇది లేకుండా మీరు ఎంత చూసినా భగవంతుణ్ణి పిలిచినా అతను మనంతటా ఉన్నాడు, నెలనున్నాడు, కిందనున్నాడు, అన్నింటిలా ద్వాదశి దిక్కులు ఎందుకు కూడా ఉన్నాడు. పూర్ణమేవ నిరాళము ఆగ్నేయుదా దక్షిణ చతుర్థ నైరుత్యో నిర్పత్రం పశ్చమేవ నిష్కలంచైవ వాయువ్యచి నిరంజనం ఉత్తరేసి నిరాకాశ మేషన్యో నిర్మలేవత్ ఊర్ధమేవ నిరాకారం అదచ్చ నిర్వికారక అంతర్బాహిచ్చ సర్వత్రా అచలోయం సనాతన అని చెప్తుంది శాస్త్రం. కనుక ఈ ద్వాదశి దిక్కులు 12 దిక్కుల్లో కూడా భగవంతుడు మన చుట్టూ ఉన్నాడు, మనకి ఎదురుగానే ఉన్నాడు. అతను మనం ఎందుకు చూడలేకపోతున్నాము అంటే ఇదే ముఖ్యమైనటువంటి విషయం. అతన్ని అనన్యమైనటువంటి భక్తితో మనం ఆరాధించటం లేదు. కోరికలతో, బాహ్య భక్తుల్లో కోరికలతో, ఆ కోరికల నిమిత్తం వాళ్ళు నెరవేరడానికి, అవునా, ఆ మార్గాన్ని ద్వాదశి బాహ్య భక్తుల్లో ఏదో భక్తిని పట్టుకుని ఆ భగవంతుని ఆరాధిస్తున్నాం. అయితే ఆరాధించడం తప్పు కాదని నేను చాలాసార్లు చెప్పాను. ఆ బాహ్య భక్తిలో ఉండడం తప్పు కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే క్రమంగా నుంచి అలా ముందుకు వెళ్తూ అనన్య భక్తిలో కూడా ప్రవేశించాలి. సామాన్యమైన భక్తి కాదు. ఒక సద్గురుమూర్తి యొక్క కృపాకటాక్షములు లేనిదే 14 లోకాలు మీరు తిరిగి వచ్చినా సరే ఈ తారక మంత్రాన్ని, ఈ ఆంస విద్యని, ఈ అనన్య భక్తిని బోధించే వాళ్ళు ఉంటారు. సద్గురుదేవుడైనటువంటి మానవ మాతృడై ఉండాలి. మళ్ళీ ఏ దేవతల్లోనూ కాదు, అతను నరుడై ఉండాలి. వాడిది ఏ కులము కానీ, ఏ మతం కానీ, ఏ జాతి కానీ, అట్టి గురుదేవుడు నీకు కావలసిన ఆ మంత్రం ఎవరి దగ్గర ఉన్నారో నీవు తూచా తప్పక ఆ మంత్రం కోసం అవునా పరితపించాలి, శోధించాలంటే గురువు ఎక్కడున్నాడా అని. నీవు 90 సంవత్సరాలు అంటే మనం అనుకుంటున్నాం శాస్త్ర సమ్మతం శతాయుష్మాన్ భవ, 90 సంవత్సరాలు నువ్వు అట్టి గురువును శోధించడానికి ప్రయత్నించి 10 సంవత్సరాలు చాలు.
అక్కర్లేదు, నేనైతే 10 రోజులు చాలు అంటాను. అటువంటి గురువు దొరికితే, ఆ తారక మంత్రం దొరికితే మీ రకమైనటువంటి ఆలోచన, ఆవేదన అక్కడితో ముగిస్తుంది. మీరు భగవంతుని యొక్క సన్నిధి చేరుకుంటే అవకాశం లభిస్తుంది. అతని దృష్టి మన మీద పడ్డది, చూసారా, పడుతుంది మన మీద. అతనే చూస్తాడు, అతనే మనల్ని అన్ని విధాలా రక్షిస్తూ ఉంటాడు. ఇది ఈ వేళకి, ఈ దినానికి ఈ అనన్య భక్తిని ముగిద్దాం. తదనంతరం మనం ఏకాంత భక్తికి వెళ్ళాలి. అంటే బాహ్య భక్తి నుండి అనన్య భక్తికి వచ్చాం, అనన్య భక్తి నుండి ఏకాంత భక్తికి చేరుకోవాలి. మరి నాకు తెలిసినంతలో మీకు చెప్తున్నాను, నాకు తెలిసినంతలో చెప్తున్నాను. ఆయన ఏ రకమైనటువంటి దాపారకం లేదు. నా గురు సాక్షిగా మీకు ఈ భక్తి తాలూకా మార్గాన్ని క్రమం తప్పకుండా చెప్పుకొస్తున్నాను. కనుక మీరు కూడా అట్లా క్రమం తప్పకుండా దీన్ని విని, అవునా, నా తాలూకా ఆవేదనను అర్థం చేసుకొని మీరందరూ బాగుపడాలి. నేను ధరించాను, ఆంజనేయుల వారు ధరించాను. సతరతి లోకాన్ సతరతి, నువ్వు ధరించి లోకాన్ని ధరింపజేయమంటుంది ఆ మాట. సతరతి లోకాన్ సరతరతి. కనుక నీవు కూడా త్యాగమూర్తిగా నువ్వు బాగుపడ్డావు, దాన్ని పొంది నువ్వు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నావు కదా. అలాగే మిగతా కష్టాల్లో ఉన్నటువంటి ఈ జగత్తుని ఆ మంత్రాన్ని అందించి వారిని కూడా సుఖించేటట్టు చేయమని భావన. కనుక నా ఆవేదన కూడా అంతే, మీరందరూ బాగుండాలి. మీరు బాగుండాలంటే ఈ అనన్య భక్తి కావాలి. ఇది తెలియకే ఇటువంటి భక్తి మార్గంలో మనం రాక, ఇటువంటి భక్తి మార్గంలో తెలియక ప్రతి చిన్న విషయానికి కూడా మనం ఆత్మహత్య వరకు పారిపోతున్నాం. ఈ జ్ఞానం లేకే, ఇటువంటి జ్ఞానం లేకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి చిన్న విషయానికి అలకబూని, అవునా, ఇంట్లో తల్లిదండ్రులు ఎంత బాధపడతారా, తోబుట్టులు ఎంత బాధపడతారా, నన్ను పట్టుకున్న భార్య పిల్లలు ఎంత బాధలు పడతారా అని ఆలోచించం. ఆవేదనతో దేనికైనా ఏ ఫ్యాన్కు ఊరేసుకుందాం, లేదా ఏ ట్రైన్కి ఉందో తలపెడదాం, లేదా ఇంకా ఏ సముద్రంలో దూకేద్దాం అన్న ఆలోచనతో ఈ జ్ఞానం లేక వారు చేస్తున్నటువంటి అజ్ఞానంతో కూడుకున్న పనులు, ఆ పనుల వల్ల మనకు చుట్టూ ఉన్నవారు కూడా, బంధువులే కాదు వారు కూడా బాధపడుతూ ఉంటారు. కనుక పెద్దలు అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, ఆత్మహత్య మహాపాపం. కనుక ఆత్మహత్య చేసుకునే అధికారం నీకు లేదు, జన్మించావు నీకు లేదు. అవునా, నీ అంతటి నేను చచ్చిపోతాను, ఏదో చిన్న విషయాల మీద ఊరిపోసుకుంటాను, నేను చచ్చిపోతాను, ఈ బాధలు అక్కర్లేదు అనుకుంటున్నా. మనం ఇక్కడ చెప్పాలి కనుక చెప్తున్నాను. మీరు చనిపోయినా మరణం వచ్చేస్తారు. కృష్ణ పరమాత్మ వాక్యం, పునరపు మరణం పునరపు జననం. కనుక ఇంతకంటే ఘోరాది ఘోరమైనటువంటి జన్మలు ఎత్తవచ్చు. పూర్వజన్మ సుకృత మానవ జన్మ ప్రసాదించాడు భగవంతుడు మీకు. అట్టి మానవ జన్మను పొందిన కూడా అజ్ఞానం చేత అల్పమైనటువంటి విషయాలకి ఆత్మహత్య చేసుకుందామని పూనుకుంటుంది ఈరోజు యువత, ముఖ్యముగా యువత. అవునా, చెల్ల కొనలేదు, మా అమ్మగారు చెల్ల కొనలేదు, అవునా, మా అమ్మగారు తిట్టారు, లేక నేను ప్రేమించిన ప్రియుడు మాట్లాడడం మానేశాడు, లేక నా భర్త నన్ను దూషించాడు, లేదా నా భార్య నన్ను ఎట్లాగన్నది. ఈ రకమైనటువంటి సంసార వ్యాధుల్లో, ప్రాపంచ విషయాల్లో, చిన్న చిన్న విషయాలకు కూడా మన వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రుల్ని, కన్నవారిని, రక్తాన్ని బాధ పెడుతున్నారు. ఇది మంచిది కాదు, ఇది ఏమాత్రం క్షేమదాయకం కాదు. ఇప్పుడు నువ్వు విధించేసుకొని ఏదో ఆత్మహత్య చేసుకున్నా మరణానికి తప్పదు. అవునా, పోలీసుల నుండి, చట్టం నుండి, లాండ్ ఆర్డర్ నుంచి తప్పించుకొని తిరుగుదామన్నా ఎక్కడ తిరిగినా ఏదో రోజు మన పెద్దలు అంటుంటారు 99 రోజులు నీదైతే 100వ రోజు పోలీసులని. అవునా, చట్టాలేదని. అట్లాగే ఎక్కడో కడ ఆ చట్టాలు దొరికిపోతున్నాయి. భూమిలో అంతా తిరగచ్చు. కానీ అలానే మనం కూడా ఈ రకమైనటువంటి బాధలు కోరవలేక ఆత్మహత్య చేసుకుంటే రానున్న జన్మ ఇంకా కఠోరమైన జన్మ రావచ్చు. అప్పుడు ఆ జన్మలో మిమ్మల్ని ఉద్ధరించిన వాళ్ళు ఎవరు ఉండరు. కనుక మీ మీద ఎంతో ఆత్మాభిమానంతో, మమాత్మస్వరూపులారా, భక్తవరులారా, నా మాట వినండి. నేను మిమ్మల్ని అనకూడదు, ప్రాధాయపడుతున్నాను. ఆత్మన్న మాట జోలికి పోకూడదు. మనం అలా పోవడానికి కారణం ఏంటంటే ఈ జ్ఞానం లేక, ఈ పరమార్థ జ్ఞానం సంపూర్ణంగా మన దగ్గర లేక. కనుక మీ అందరూ కూడా ఇంకా మంచి విషయాలు ఉన్నాయి, ముందుకి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మీరు శ్రద్ధాభక్తులతో దీన్ని ప్రోత్సహించాలి.